శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నాన్న ఒక్కోసారి భలే భరోసా, గుండె చెదిరి కూర్చుంటే లే ఏమైద్దిరా ఏమైద్ది ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా ఏమైనా చేస్తాను. ఈ సబ్జెక్టు పోయింది నాన్న, పోతే పోయిందే అనే మొత్తమైన ఇబ్బంది లేదు. నేనేమన్నా ఏమన్నా ఏంటి అవసరమైతే మళ్ళీ కడతా రాదు కానీ ఏంది అది పోతే ఇంకోటి నేనంటే కదరా నిన్ను నేనంటే కదమ్మా నిన్ను కృంగిన వేళలో గుండె చెదిరి కొన్ని రకాల ఆటుపోట్లలో అల్లాడిపోతూ ఇక చావు తప్ప దిక్కులేదు అనుకున్న వేళ, ఎవరు ఆదరిస్తారని అలమటించే వేళ, ఆ సెల్ ఫోన్లో వచ్చే చిన్న వాక్యంలో నుంచి, చిన్న షార్ట్ మెసేజ్లో నుంచి నిన్ను పలకరించి ఇదిగో నేనున్నాను భయపడొద్దు అని మాట్లాడింది ఆ దేవుని ప్రేమ. చావాలని ఆలోచించవద్దు, కృంగిపోవద్దు, నేను లేనా అని భరోసా ఇచ్చిన దేవుని ప్రేమ. ఓ ఎంతమంది, వేల మంది సాక్ష్యం, అది వేల మంది సాక్ష్యం. ఎవరు మనల్ని గమనించరు. ఆయన ఎట్ట కనిపెడతాడు కరెక్ట్గా. మనం ఏమాత్రం అందుబాటులోకి వచ్చిన ధన్మని మనకు కావాల్సిన విషయాన్ని అందిస్తాడు ఆయన. మరి తండ్రి కాదు, తల్లి కాదు, చెప్పరేమండి. మనందరూ ఓడిపోయి కూర్చుంటే మనందరి పక్షంగా పోయి గెలిచినటువంటి పెద్దన్న కాదు. అందరూ అవుట్ అయ్యారు, పెవిలియన్ దారి పట్టారు. ఇక ఆయన వచ్చాడు ఫీల్డ్లోకి, కొట్టాడు, స్కోర్ అంతా కొట్టాడు. ఇప్పుడు పెవిలియన్లో కూర్చున్న వాళ్ళు ఓడిపోయినట్ట గెలిచినట్టు. మనందరి పక్షమున ఆయన పోరాడాడు, ఆయన జయించాడు. ఆ జయం కిందికి మనందరినీ తీసుకొచ్చిన పెద్దన్న యేసు. నాకు అట్లా అనుభవం అయ్యాడు, మరి నీకు ఎట్లా అయ్యాడో ఏమో నాకు తెలియదు.